శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసి ఈ దేశంలో మా కోటా ఎంత, మా వాటా ఎంత అనే ఒక నినాదంతో పాటు భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలపైన ఉందని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కోటాలు వాటాలు నిర్దేశించడం జరుగుతుంది. ఇలా దేశంలో అధికారంలోకి రానప్పటికీ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఇవాళ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే మాట ఇచ్చారో కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ 42% ఇచ్చే దిశగా ఈ దేశంలో ఎవరు చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆదేశానుసారం సూచన మేరకు కులగణన చేపట్టి ఇలా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో కానివ్వండి, విద్యా ఉపాధిలో కానివ్వండి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ కులగణన చేపట్టి శాస్త్రీయ పద్ధతిలో అసెంబ్లీలో బిల్లు ఏకకంఠంతో పాస్. ఏకకంఠం అనే పదం ఎందుకంటున్నా అంటే ఆ రోజు అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, సిపిఐ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కలిసి ఏకకంఠంతో బిల్లును ఆమోదింపజేసి దీనికి పార్లమెంట్ యొక్క ఆమోదం అవసరం కాబట్టి ఆ పార్లమెంట్ యొక్క ఆమోదం కోసం ఆమోదింపజేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచి వారికి ఒక హక్కుగా ఇవ్వాలన్న ఉద్దేశంతో. ఏదైనా ఇస్తే హక్కుగా ఇవ్వాలి, భిక్షగా ఇవ్వకూడదు. కాబట్టి రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. వాళ్ళు నేను టెంపరీగా చేస్తా కావచ్చు, ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. గతంలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఉండే సమైక్య రాష్ట్రంలో. మారిన క్రమంలో బీసీల రిజర్వేషన్, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిమెంట్ ఏదైతే సర్వోన్నత న్యాయస్థానం ఉందో 50% మించకూడదన్న సందర్భంలో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ 23%కి పడిపోయింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ తీసేసిన తర్వాత బీసీలకు 23%కి కుదించబడ్డది. అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురుకాకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పుడేమో బీజేపీ అసెంబ్లీలో ఆమోదం తెలిపింది, బీఆర్ఎస్ ఆమోదం తెలిపింది. బీజేపీ పార్టీ ఒకవైపు మా ప్రధానమంత్రి మోడీ గారే బీసీ వాదం మా అంత గొప్పగా ఎవరు చేయలేరు, మేమే దానికి ట్రేడ్ మార్క్ అన్న లైన్లో వాళ్ళు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే బీసీ బిల్ అనే బంతి పోయి వాళ్ళ కోర్టులో ఉండదో ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు, వికృత రూపాలు, వికృత చేష్టలు ఇలా బట్టబలవుతున్నాయి. ఇలా దానికి తొండిలు మొదలుపెట్టిండ్రు. బండి సంజయ్ గారు అంటారు, మరి నేను బీసీననే చెప్తాడు. పక్కనున్న అరవింద్ కుమార్ గారు కూడా నేను బీసీననే అంటాడు. మరి అనుకుంటా మా మోడీ ప్రధానమంత్రి బీసీ అని అంటారు. కానీ బీసీ బిల్లుకు ఎందుకు వ్యతిరేకంగా చెప్తారో వాళ్ళకు నిజంగా కూడా బీసీల మీద ప్రేమ లేదని చెప్పడానికి నిదర్శనం. ఇలా వారు అంటారు బీసీ బిల్లులో ముస్లింలను తీసేయాలని. నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, మీరు అనేక రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారు మీ పార్టీ వల్ల. స్వయంగా మీ ప్రధానమంత్రి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఆ రోజు రిజర్వేషన్లు తీసుకొస్తే అక్కడ ముస్లింస్లను మీరు బీసీల నుంచి తీసేసేయండి అని నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లింస్లను బీసీల నుంచి తొలగించిందా అని చెప్తున్నాను. ముందుగా మీరు తొలగించనట్టున్నాను నేను.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేర్చలే. ముస్లింలు బీసీల్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఇంక్లూడ్ అయిన బీసీలను మీరు తీసేయాలంటే మీ యొక్క మత రాజకీయాలు ఏ విధంగా పిచ్చెక్కినయో పిచ్చి ముదిరిందో అర్థమవుతుంది వాళ్ళకి. కేవలం ఈ యొక్క క్రెడిబిలిటీ, ఎవరు చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానిలో ఈ దేశంలో ఉన్న 80 నుంచి 85% మంది దళిత, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు, మైనారిటీలు ఉంటారు. కాబట్టి వారికి హక్కులను కల్పించి అనేకమైన పథకాలను తీసుకొచ్చి రాజభరణాల రద్దు నుంచి మొదలుకుంటే భూ పంపిణీ విధానాన్ని, అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను, బ్యాంకుల జాతీయకరణను, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ రిజర్వేషన్ సిస్టాన్ని కూడా ఈ దేశంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అని ఇవాళ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కూడా ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. కాబట్టి ఇవాళ ఎవరి కోటా ఎంత, ఎవరి వాటా ఎంత అనేది ఒక నినాదంతో ఇవాళ వాళ్ళందరికీ కూడా రాజకీయ సాధికారతతో పాటు ఆర్థిక సాధికారత, విద్య, ఉద్యోగ అవకాశాలలో కూడా వారికి ఒక సాధికారత ఏర్పడాలన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపాలనను కొనసాగించే దిశగా ప్రజల మనసులతోనే ఆలోచించి ఇవాళ తీసుకొస్తుంటే వీళ్ళందరూ కూడా పీఠాలు కదలడం మొదలైనవి. వీళ్ళ పార్టీల పీఠాలు కదలడం మొదలైనవి. ఈ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మరి గత 12 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు. నేను బీసీని అని చెప్తాండి. వాళ్ళ నిజంగానే బీసీల పట్ల సిద్ధున్నట్టయితే ఆయన ఆహ్వానించాలి. దానికి కావలసిన ఏదన్నా లొసుగులో ఇంకేమన్నా మెరుగులు ఉన్నట్టయితే ఈ తప్పు జరిగింది, దీన్ని సవరించండి, మీరు చేయండి అని చెప్పాలి. కానీ ఆ పని చేయకుండా వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇవాళ మేము ఆర్డినెన్స్ కూడా చేసినాం, ఒకవేళ వీళ్ళు చేస్తారో చేయరో. ఒకవైపు ఏమో హైకోర్టు సెప్టెంబర్ లోపల ఎలక్షన్లు చేయాలని చెప్పింది స్థానిక సంస్థలకు. కాబట్టి మరి మోడీ గారు చేస్తారా చేయరా? వాళ్ళకు బీసీల మీద ఉన్న ప్రేమ కపట ప్రేమనా? వాళ్ళ మాటలు నేతి బీరకాయ మూటలేనా అని చెప్పి మాకు అర్థమై మేము ఆర్డినెన్స్ను కూడా తీసుకురావడం జరిగింది. అలా ఆర్డినెన్స్ను తీసుకొచ్చి బీసీలకు మళ్ళీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి పంపితే, సరే గవర్నర్ గారు తప్పకుండా వారి పరిధిలో వాళ్ళు చేస్తారు. వారు న్యాయ సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. కానీ ఇంతవరకు దాని మీద కూడా ఉలుకు పలుకు లేదు. అందుకే ఇవాళ ఢిల్లీ బాట బట్టి ఇచ్చిన మాట కట్టుబడి మా పార్టీయే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా అందరం వెళ్ళి ఢిల్లీలో గల్లీలో మనం చేసిన పని ఇక ఢిల్లీలో కూడా మన గొంతు వినిపించాలని చెప్పి ఇలా పార్లమెంటు ముంగట జంతర్ మంతర్ దగ్గర బీసీ సోదరులతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా అందరు వెళ్ళి ధర్నా చేశారు. ఆ ధర్నాకు దేశంలోని పార్టీలు చాలా వరకు మద్దతు తెలిపాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలమని బీసీల కొరకు మేమే కొట్లాడే హక్కు ఉందని చెప్పిన బండి సంజయ్ గారు కానివ్వండి, అరవింద్ కుమార్ గారు కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ బీజేపీ పార్టీ చీకటి మిత్రులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళకి ఇంకిద్దరు ముగ్గురు రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. వారి అడ్రస్ లేదు. ఇలా వాళ్ళు ఏమంటారు, మీదికై అఖిలపక్షాన్ని పిలువని ఉండండి. అఖిలపక్షాన్ని పిలవాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మీరందరూ కూడా ఏకగ్రీవ తీర్మానంతో మీకు బీసీలమైన ప్రేమ నిజంగానే ఉన్నట్టయితే మీరే అడగనండి, మేము కూడా వస్తామని చెప్పి ధర్నాలో పాల్గొని ఉంటుంది. పిలవకుండా మేము తప్పైతే ఉంటాం అప్పుడు. కానీ అటువంటివి లేకుండా కేవలం ఒక నెపంతో అలా వాళ్ళు దాన్ని తప్పించుకున్న ఉపాయం చెప్పి నిజంగానే బీసీల ఏదైతే కులగణన జరిగిన తర్వాత ఈ బీసీల కులగణనతో జరిగేదేమీ లేదు, ఒరిగేదేమీ లేదని మాట్లాడుతుండే వాళ్ళు ఉత్తర ప్రగాలో కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే బీజేపీ పార్టీ ఏం చేసిందే, రాష్ట్ర అధ్యక్షుడిని బీసీలకు కాకుండా ఓసీకి.
అది వాళ్ళ పార్టీ ఇష్టం, నేను కాదని నేను అంటలేను. ఈ రాష్ట్రంలో ఇది జరుగుతుండగా మళ్ళీ మా మీద అవాకులు చివాకులు పేలుకుంటూ ఇలా రామచంద్రరావు గారు మాట్లాడతారు. పార్టీ పరంగా మాట్లాడొచ్చు, నేను కాదని నేను అంటలేను. కానీ మాట్లాడే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ అధ్యక్షుల వారికి కానీ, రాష్ట్ర అధ్యక్షుల వారికి కానీ, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కానివ్వండి, మోడీని వాళ్ళు కేవలం సంతృప్తి పరచడం కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడం కొరకు ఈ దేశంలో వాళ్ళు ప్రయత్నం చేసిన ఎలక్షన్లప్పుడు అబ్కీ బార్ 400 పార్ అని. ఈ రోజుల్లో వాళ్ళకు పార్లమెంట్లో 300 మెజారిటీ వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని ఇప్పటికి సమూలంగా మార్చేవారు. అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో నఫరత్ చోడో మొహబ్బత్ కా దుకాన్ ఖోలో అని చెప్పి నినాదంతో ఏదైతే ఒక పాదయాత్ర చేసిండో అప్పుడే ఈ దేశ ప్రజలను రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మన పైన ఉంది. 4 బీజేపీ గిట్ట గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మారుస్తారు, మళ్ళీ మనువాద రాజ్యాంగం వస్తుంది అని చెప్పినందుకు ప్రజలందరూ కూడా జాగరూకతతో వ్యవహరించి సావు తప్పి కన్నులుట్టబోయినట్టు 200 పైసలు సీట్లు ఇచ్చింది. అప్పటికైనా బుద్ధి రావాల వాళ్ళకు. దాని నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోలే. పాత వాటితో అంతకుముందు ఎలక్షన్లో జరిగిన వాటితో కూడా గుణపాఠాలు నేర్చుకోలే వాళ్ళు. నల్ల చట్టాలను తీసుకొచ్చి భారతదేశ రైతులపైన రుద్దబోతుంటే అంత పెద్ద గొడవలు జరిగినా కానీ ఇవాళ వాళ్ళ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇవాళ బీసీ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగానే బీసీ బిల్లుతోని మీకు ప్రకంపనలు చాలగాకపోతే ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిందని అడుగుతున్నారు. మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుందని చెప్పింది వాళ్ళ. ఎందుకంటే ముందు బీహార్లో ఎలక్షన్ ఉంది. ఆ గండం గట్టెక్కాలంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. మేము చేసింది తప్పైనట్టయితే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేసింది తప్పైనట్టయితే మరి మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిందని అడుగుతున్నారు. మీకు ప్రకంపనలు పుట్టకపోయినట్టయితే, మీ పీఠాలు కదలకపోయినట్టయితే మీరు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిందని అడుగుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో కేవలం బీసీ గురించే కాదు, ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఎస్సీ వర్గీకరణ కూడా మేము సామరస్యంగా పరిశీలించిన గ్రంథం అలా. ఇలా మేము సమస్యను పరిహరిస్తే ఇలా వాళ్ళు తీసుకెళ్లి దండలు కప్పుకుంటారు. ఇలా అయినా మేము బాధపడం, మేము దాని గురించి బాధపడలేదు. వాళ్ళ సమస్య పరిష్కారమైంది, సామరస్యక పరిష్కారమైంది. వ్యక్తులకు అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో నడుచుకుంటారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తామని చెప్తున్నాను కదా. ఇటువంటి ద్వంద్వ నీతితోని, 2 నాలుకల ధోరణితోని ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల పైన కపట ప్రేమ కురుస్తున్న పార్టీలు ఏవయ్యా అంటే 2 చీకటి ముక్కలు. ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ. ఇవాళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా, ఆ రోజు 12% రిజర్వేషన్ మేము ఇస్తాం ముస్లింలకు ఇస్తామని మీరు అన్నది వాస్తవం కాదా? మరి ఇలా మేము చేసింది ఏంది కదా, ముస్లింస్ మేము కొత్తగా చేసింది ఏం లేదు కదా, ముస్లింలు బీసీబీలో ఉన్నాం అంతే కదా. కేవలం మీ అవినీతి అక్రమాల నుండి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో ఆ వ్యవస్థలను ఉపయోగించి మిమ్మల్ని బయటపడేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ మీరు చీకటి మిత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఇది నేను అనట్లే. ఇవాళ మీ బతుకేంది రాజకీయంగా, మీరేంది అని చెప్పి ఇవాళ సీఎం రమేష్ గారు చెప్పారు. సిరిసిల్లోని గెలిపోయిందని కూడా ఆయనే చెప్పిండు. ఆయన కాళ్ళు ఎట్లా పట్టుకున్నామని కూడా ఆయనే చెప్పిండు. ఆ రోజు టీడీపీ పార్టీ అభ్యర్థిని ఉపసంహరించడానికి నువ్వు నా దగ్గరికి రాలేదా అని చెప్పకనే చెప్పిండు ఆయన. ఇవాళ ఢిల్లీకి వచ్చి ఈ అవినీతి అక్రమ కేసుల నుంచి మనం బయటపడేస్తే మేము బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమని చెప్పినాం, కావాలంటే రా, ఎక్కడికి వస్తావు రా, నేను చెప్తాను కూడా ఆయన సవాల్ చేసాను. కానీ నువ్వు ముఖం ఎందుకు చాటేసినావు? ఇవాళ నువ్వు పోయింది వాస్తవం అన్నట్టే కదా, కానట్టయితే నువ్వు ఖండించాలి కదా. ఆయన సీసీ ఫుటేజ్తో సహా పట్టుకొస్తాడు, వాడికి ఎక్కడ సమాధానం లేదు.
నేను ఇప్పటికైనా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మన పక్క రాష్ట్రం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది, పక్క రాష్ట్రం. ఇప్పుడు అంతకుముందు మనకు తమిళనాడు ఉండేది, ఇటు పక్క కర్ణాటక, అటు పక్క తమిళనాడు ఉండేది. ఆ తమిళనాడులో బీసీల రిజర్వేషన్ అక్కడ 56% పైన. కారణం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారు కొట్లాడింది, అసెంబ్లీలో తీర్మానం చేస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దలు పివి నరసింహారావు గారు పార్లమెంట్లో దాన్ని ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్రాల యొక్క ఆవశ్యకతను బట్టి, అవసరాన్ని బట్టి, వారి యొక్క జనాభా ప్రాతిపదికను బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక ఫెడరల్ రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఆ బాధ్యతను విస్మరిస్తుంది వాళ్ళు. ఇప్పటికైనా నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీలు ఉంటాయి కానీ అన్ని పార్టీలు ఒక బీసీ పార్టీ, బీసీలందరూ ఒక కాంగ్రెస్ పార్టీలో లేరు, బీసీలందరూ బీజేపీలో లేరు, బీసీలందరూ బీఆర్ఎస్లో లేరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ విడిపోతారు, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ బీసీల సాధికారత కొరకు, రాజకీయ, ఉపాధి, విద్యా సాధికారత కొరకు ఏ బిల్లునైతే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానానికి మీరు మద్దతు తెలిపినరో దానికి కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేయండి. చిత్తశుద్ధితోని కాదు, చిత్తశుద్ధితో పనిచేయండి. మనసా వాచా కర్మన మీకు బీసీల పైన ప్రేమ ఉంటే దానిపైన పట్టుబట్టండి, మీ మోడీ మెడలు వంచండి. ఈ బిల్లుకు 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి బీజేపీ వారి పైన